సేవ చేయి, అంతకంటే ఏమక్కర్లేదు. నీ తల్లిదండ్రులు సేవ చేయకుండా ఉపాధ్యాయులు జీతం తీసుకుంటే తీసుకోక, జీతం తీసుకున్నవాడు ఎవడు ఉంటాడు? కానీ ఎంత చేస్తారు? ఉపాధ్యాయుడు ఇచ్చేటువంటి జ్ఞానానికి జీతంతో ఎలా కొలుస్తారండి? లక్షల రూపాయల జీతం తీసుకున్నప్పుడు కూడా కలిగిన ఆనందం, మేము పాఠం చెప్పి బయటికి వెళ్ళిపోతుంటే ఒక్కడైనా దగ్గరికి వచ్చి, సార్ బ్రహ్మాండంగా చెప్పారు సార్ ఈవేళ అనగానే మాకు అప్పుడు కలుగుతుంది ఆనందం. అప్పుడే కలుగుతుంది నిజమైన ఆనందం. ఏ ఉపాధ్యాయుడైనా అంతే. ఈ ఇంక్రిమెంట్లు, పిఆర్సీలు ఇవన్నీ స్టాఫ్ రూమ్లో మాట్లాడుకుందుకు బాగుంటాయి, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే వాటితో ఆనందించే ఉపాధ్యాయుడు ఎవరు లేరు ఇక్కడ. ఆ డబ్బులు ఎక్కెట్టుకుంటూ కూర్చోరు వాళ్ళు. ఇన్ని లక్షల జీతం తీసుకుని రిటైర్మెంట్ తీసుకుని సెటిల్ అయిపోయిన ఉపాధ్యాయుడు కూడా ఎప్పుడైనా పాత శిష్యుడు ఒకడు వచ్చి, మాస్టర్ మీరు ఉన్నప్పుడండి అసలు ఆ సబ్జెక్టు అంటే ఆయనకి తిన్న అన్నం అంతా అరిగిపోతుంది వెంటనే, ఇంకేం అక్కర్లేదే. 20 ఏళ్ళైంది పాఠం చెప్పి వాడు వచ్చాడు అంటే ఉపాధ్యాయుడు చేసేది సేవ. జీతం తీసుకున్నాడు, జీతం తీసుకోకుండా ఎవరు చేస్తారు? అది సేవే. మరి ఈ ఉపాధ్యాయులు ఎంత సేవ చేశారు, తల్లిదండ్రులు ఎంత చేశారో చెప్పక్కల. మరి వాళ్ళకి తిరిగి మనం ఏం చేస్తున్నాం? ఇది విద్యార్థులు ఆలోచించాలి. నీకెవరు సేవ చేశారో నువ్వు వారికి సేవ